ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత తన అభిమానుల మనస్సును మళ్లీ గెలుచుకున్నానని టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఆ టోర్నీలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైందన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్కు మారిన పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో ఏకంగా కెప్టెన్సీ చేపట్టాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళినా బూయింగ్ చేస్తూ ఎక్కిరించారు. కానీ వాటన్నిటినీ సహించాడు పాండ్యా. ఆ ఐపీఎల్ తర్వాత జరిగిన వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడిన పాండ్యా 144 రన్స్తో పాటు 11 వికెట్లు తీసి ఇండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫ్యాన్స్ అభిమానం వల్ల నా జీవితం మళ్ళీ ఓ గాడిలోకి వచ్చింది. ఇక నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ అభిమానాన్ని తిరిగి గెలుచుకున్నాను. కొత్త ఏడాదిలో కొత్త టోర్నీలు, కొత్త సవాళ్లు మన కోసం వేచి చూస్తున్నాయి. మరోసారి ఛాంపియన్లుగా ఎదగాలి అనే మా తపన ప్రారంభమైంది. కొత్త ఆరంభం కోసం మరో రోజును, మరో ప్రత్యర్థిని జయించడం కోసం ఈ రోజు మళ్ళీ అడుగు వేస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో అధ్యాయం వేచి చూస్తోంది. పరిచయం అవసరం లేని పోటీకి సిద్ధంగా ఉండండి అని పాండ్యా వ్యాఖ్యానించాడు. అయితే ఐపీఎల్లో బూయింగ్ చేసిన అదే ఫ్యాన్స్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాండ్యాకు బ్రహ్మరథం పడుతున్నారు అనే చెప్పాలి.